హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు మనం చూద్దాం. ఈనాల్లో బ్యానర్ వార్తగా శ్రీవారి సొమ్ము కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటి, జగన్కు బాబాయ్ హత్య చిన్నదైనప్పుడు పరకామణిలో చోరీ పెద్దది ఎలా అవుతుంది, వైకాపా అధినేతకు దేవుడన్నా కానీ భక్తుల మనోభావాలన్నా కానీ లెక్కలేదు, ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపాటు. ఈ పరకామణిలో చోరీ కేసును కూటమి ప్రభుత్వం రాజకీయంగా బాగా వాడుతుందనుకోవచ్చు. నిన్న చంద్రబాబు గారు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆయన పార్టీ కార్యాలయంలో. మన జగన్ గారు మాట్లాడారు కదా, ఈ కొన్ని కీలక విషయాలు ఆయన మాట్లాడారు. వాటిలో ఈ పరకామణి కేసు గురించి కూడా ఆయన ప్రస్తావించారు. దానికి కౌంటర్గా ఈయన ఈ మాటలు మాట్లాడుతున్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్కు సొంత బాబాయ్ హత్యే చిన్న విషయమైనప్పుడు తిరుమల పరకామణిలో చోరీ ఘటన పెద్ద విషయం ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏమాత్రం నైతికత లేని వాళ్లే అలాంటి వ్యాఖ్యలు చేస్తారని మండిపడ్డారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు శనివారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పరకామణిలో చోరీ చాలా చిన్నదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా, జగన్ వ్యాఖ్యలు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. జగన్కు దేవుడన్నా కానీ భక్తులన్నా ఆలయాలు పవిత్రులన్నా లెక్కలేదు. దొంగతనం తప్పు కదని చెప్పే వాళ్ళను ఏమనాలి? దొంగతనం చేసిన వ్యక్తి డబ్బులు కట్టాడు కదా, తప్పేముందని జగన్ అనైతికంగా వాదిస్తున్నారు. బాబాయి హత్య అంశాన్ని జగన్ సెటిల్ చేసుకుందామని చూశారు. పరకామణిలో చోరీ వ్యవహారాన్ని సెటిల్ చేయాలనుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు ముడుపులు కొట్టేసిన దొంగతో సెటిల్మెంట్ ఏంటి? 72,000 చిన్న దొంగతనమని జగన్ అంటున్నారు. చోరీ చేసిన వ్యక్తి స్వామివారికి 14,000 కోట్ల విలువైన ఆస్తులు రాసిచ్చినందుకు సిద్ధపడ్డారంటే ఎంత దోచేసి ఉంటారని చెప్పేసి ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. అలాగే నకిలీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టించింది జోగి రమేష్ అంట. అద్దెపల్లి జనార్దన్ రావు మిగతా నిందితులతో కలిసి నేరపూరిత కుట్రంట. నకిలీని కూటమి ప్రభుత్వానికి పూయాలనేదే వీళ్ళ ఉద్దేశం అంట. ప్రలోభ పెట్టి జనార్దన్ రావును పావులుగా వాడుకున్న జోగి ప్రాథమిక అభియోగ పత్రంలో ఈ విషయాల్ని సిట్ వెల్లడించిందంట. అంటే జనార్దన్ రావు చాలా పసిపిల్లోడు, తనకేం తెలియదు. జోగి రమేష్ మభ్యపెట్టి నకిలీ మద్యం తయారు చేయించాడు. సో ఇక ఇండిగో మూల్యం చెల్లించాల్సిందే. నేటి ఉదయం 8 లోపు సొమ్ము వాపసు జరగాలి. 48 గంటలలోపు ప్రయాణికుల ఇళ్లకే లగేజీ చేర్చాలి. దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు. ఈనాడు ఈటీవీతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ ఇండిగో విమానాల సర్వీసులు అయితే నిలిచిపోయినాయి పూర్తిగా. మరొక 4-5 రోజుల పాటు కూడా ఇది కొనసాగుద్దంట. అయితే దీనికి సంబంధించి నిన్న ఆయన స్పెషల్గా మీడియాతో మాట్లాడి ఆ విషయాలు చెప్తున్నారు. అలాగే ఈ ఇండిగో ఫ్లైట్స్ నిలిచిపోవడం వల్ల మిగతా విమాన సర్వీసులు కూడా ఎక్కువ రేట్లు తీసుకొని ప్రయాణికుల్ని ఇబ్బందులకు పాలు చేస్తుంది, డబల్ రేట్లు తీసుకొని. సో దానికి ఏం చెప్తున్నారంటే, ఛార్జీలు పెంచితే కఠిన చర్యలే. విమాన టికెట్ల ధరలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కొనసాగుతున్న సంక్షోభం ఇండిగో సీఈఓకి షోకాజ్ నోటీసులు పంపించారంట. 5వ రోజు 800కు పైగా విమాన సర్వీసులు రద్దయినాయంట. రంగంలోకి రైల్వే దిగిందంట. 84 ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయం తీసుకున్నారంట. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా సీఎం మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ని ప్రధాన వార్తలుగా రాశారు. వీళ్ళు కొంచెం డిఫరెంట్గా రాశారనమాట. సెంటిమెంట్పై సెటిల్మెంట్లా, శ్రీవారి కానుకలు ముడుపులను కొట్టేసిన దొంగతో రాజీ ఏమిటి, ఎందుకంటే మహాపాపం ఏముంటుంది, బాబాయ్ హత్యనే సెటిల్ చేద్దామని చూశాడు. వారే ఇప్పుడు పరకామణిపై మాట్లాడుతున్నారు. దేవుడి హుండి సొమ్ము చోరీ చేయడం చిన్న తప్ప, భక్తుల మనసు గాయపడేలా జగన్ వ్యాఖ్యలు చేశారంట. దేవుడన్నా కానీ భక్తుల మనోభావాలన్నా కానీ ఆయనకు లెక్కలేదంట. రాజధానిపై కొందరు కడుపు మండుతోంది. కోకపేటకు మించిన అభివృద్ధిని అమరావతిలో చేసి చూపిస్తారంట. మీడియా ప్రతినిధులతో భేటీలో చంద్రబాబు వ్యాఖ్యలంటూ వీళ్ళు కూడా ఈ వార్తని రాశారు. అలాగే తప్పుడు కేసులు కోర్టులో నిలబడమని చెప్తున్నారు. ఏది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి కేసులు అన్నమాట. ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన కొట్టేయరు. జిల్లా కమిటీల జాప్యంపై చంద్రబాబు సీరియస్. 13లోగా పూర్తి చేయాలని పార్టీ నేతలకు ఆదేశం. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రం కొట్టారని ఎందుకన్నారు? ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు కానీ మిగతా కేసులు చాలా వాటిలో చంద్రబాబు గారికి ఏ కేసులు అయితే ఉన్నాయో వాటిని ఇప్పుడు కొట్టేస్తున్నారు. అంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళే తీసుకుంటున్నారు. అది తప్పే కదా. అదే కోర్టులో కనుక ఇది ఏ ఆధారం లేనటువంటి కేసు అని కొట్టేస్తే అది నిజాయితీ అయినట్టు. కానీ వీళ్ళే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కొట్టేస్తున్నారు. అదేమంటారో మనం ఆలోచించుకోవాలి. ఈ ఎయిర్ ఇండిగోకి సంబంధించిన వార్త ఇక్కడ కూడా వేశారు. ఆగని ఇండిగోలా శనివారం మరో 800 సర్వీసులు రద్దు. కొనసాగుతున్న ప్రయాణికుల ఇబ్బందులు రిఫండ్ ఇవ్వాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం. సీఈఓను తొలగించాలని కోరుకున్న కేంద్రం.
ఆ బాధ్యులు ఎవరో తెలుస్తాం, కఠిన చర్యలు చేపడతాం. ఇప్పటికే డీజీసీఏ దర్యాప్తు, వారంలోగా నివేదిక. రెండు సంస్థల ఆధిపత్యం కుదరదు. అలాగే మనకి క్లిక్ దూరంలో రైతు బజార్లు అంట. చూడండి, కూరగాయలు కూడా ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అంట. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే నిమిషాల్లో ఇంటికి కూరగాయలు రైతు బజార్ ధరలకే డోర్ డెలివరీ చేస్తారంట. విశాఖలో ఈ పైలట్ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ప్రస్తుతం డీజీ రైతుల బజార్ ఏపీ.comలో అందుబాటులో ఉందన్నమాట. ఇది వెబ్సైట్ ద్వారా బుకింగ్. త్వరలో అందుబాటులోకి ఈ యాప్ రాబోతుంది. అది మొత్తం స్టేట్ మొత్తం కూడా. అలాగే దైవ సన్నిధిలో నేరాలకు జగన్ వత్తాసంట. ఇది ఆర్కే కొత్త పలుకు. నేను ఎప్పుడప్పుడు వారం కొత్త పలుకు పలుకుతారు కదా, ఈ వారం అది. దాన్ని వివరంగా మళ్ళీ చూద్దాం. విశాఖలో పట్టేశారు 2-1 సిరీస్ భారత సొంతం. యశస్వి జైస్వాల్ శతకం అదరగొట్టిన రోహిత్ కోహ్లీ. ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికా చిత్తు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ విరాట్ అంట. ఇక అమెరికాలో అగ్ని ప్రమాదం, తెలంగాణ విద్యార్థిని అక్కడ మృతి చెందిందంట. అపార్ట్మెంట్లో మంటలు వ్యాపించి మరణించిన ఉడుముల సహజారెడ్డి. ఎంఎస్ చదివేందుకు 4 ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళింది. అలాగే సైన్యానికి 3D బంకర్లు అంట. హైదరాబాద్లో ఐఐటి స్టార్టప్ ఆవిష్కరణ. రోబోటిక్ హస్తంతో 3D పెయింటింగ్ జరుగుతుందంట. ఇక డల్లాస్ చేరుకున్న లోకేష్ ఘనస్వాతం పలికిన ప్రవాసాంధ్రులు నేడు తెలుగు డయాస్పోరాతో ప్రసంగించబోతున్నారంట. ఆయన పెట్టుబడుల కోసం వెళ్ళారు కదా, అమెరికాలో పర్యటిస్తున్నారు కదా ఆయన, దానికి సంబంధించింది. ఇప్పుడు డల్లాస్లో ఉన్నారు. ఇక కాకాని ఫైల్స్ మిస్సింగ్. 2014 నాటి కల్తీ మద్యం పంపిణీ కేసులో నెల్లూరు కోర్టులో కీలక ఫైళ్లు అదృశ్యమైనాయి అంట. 2018 చివరిలోనే గుర్తించిన బెజవాడ ప్రత్యేక కోర్టు అంట. 2019లో వైసీపీ గెలవడంతో కేసు మూలకంట. తాజాగా ఫైళ్ల గల్లంత విషయం వెలుగులోకి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కేసులో కూడా అంట. అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం తోడిద్ది అనమాట. ఏమేమి. ఇక వెలుగుల ఆనవాళ్ళు. డచ్ సామ్రాజ్యానికి చిరునామా బందర్ అంట. 4 దశాబ్దాల క్రితం వర్తక కేంద్రంగా మచిలీపట్నం. స్థానిక పరిశ్రమల నుంచి భారీగా ఎగుమతులు. నేటికి దర్శనమిస్తున్న ఆయుధ కారాగారం, స్విమ్మింగ్ పూల్, వలందపాలెంలో నాటి సమాధులు. పర్యాటక కేంద్రంగా మారిస్తే ఎంతో అభివృద్ధి చెందిద్దంట. వీళ్ళు ఒక స్పెషల్ వార్తనైతే దీని మీద రాశారు. సాక్షిలో సర్వం భవ్యం. 3,000 కోట్లకు పైగా కాంట్రాక్టులు ఊరు పేరు లేని సంస్థకు దారదత్వం అంట. 1,000 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలను కాదని అనామక సంస్థకు పెద్దపేట. ఇది 108 కాంట్రాక్టులు. లాభాపేక్ష లేకుండా సేవా దృక్పథంతో ముందుకొచ్చిన వాటిని పట్టించుకొని వైనం. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సివిసి మార్గదర్శకాలకు తూట్లంట. టెక్నికల్ ప్రజెంటేషన్ పేరుతో టీడీపీకి చెందిన వ్యక్తికి అప్పగింతంట. తద్వారా మీకింత మాకింత అంటూ కమిషన్లు కూడా దండుకోనేలాగా స్కెచ్ వేశారంట. నిబంధనలు సవరించి 2,714 కోట్ల విలువైన 104, 108 కాంట్రాక్టు, 200 కోట్ల విలువైన వెటర్నరీ అంబులెన్స్ నిర్వహణ, ఏపీ జన్కో ఆసుపత్రులకు సంబంధించి 100 కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇది. ఔషధాలు, పరికరాలు, ఇతరితర సౌకర్యాల కల్పన బాధ్యత ప్రభుత్వానిదే అట. సేవల్లో అలసత్వం చూపిన జరిమానాలు విధించడంట. ఇదంతా ప్రభుత్వ పెద్దల సొంత సంపద వృద్ధి చేసుకుందేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఏదో ఒక అనామక పేరు చెప్పి వీళ్ళు కనుక కాంట్రాక్టులు దక్కించుకుంటే సేవల్లో లేట్ అయినా దానికి ఫైన్ కట్టడం కానీ చర్యలు కానీ ఉండవు. అది ఇప్పుడు వీళ్ళు రాసింది వార్తలో చూడండి. ఇక ఇండిగో ఇంకా నేల మీదే. 5వ రోజు ప్రయాణికులు తీరని ఇక్కట్లు. ఒక్కరోజు 800కు పైగా విమానాలు రద్దు. ఇదే వార్తను వీళ్ళు కూడా రాశారు. పాలుపోక దిక్కులేక ఇండిగో నిర్వాహకంతో శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు అష్టకష్టాలు. శనివారం 144 సర్వీసుల రద్దుతో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు. తిరుపతిలో సిబ్బందిపై విమాన ప్రయాణికులు కూడా ఫైర్ అయ్యారంట. అమాంతం ధరలు పెంచేస్తున్న ఇతర సంస్థలు. విశాఖ గన్నవరం రాజమహేంద్రవరంలో 11 ఇండిగో సర్వీసు రద్దు. ప్రజలు ఏమైపోతే మనకెందుకు, మన వ్యాపారం మనకే కావాలి. ఒకవైపు విమానాలు రద్దయి వాళ్ళు ఏడుస్తుంటే అధిక ధరలతో టికెట్లు పెట్టేసి ఆర్టీసీ బస్సులకు ఎక్కించినట్టు ఎక్కించేస్తున్నారు. సాక్షి ఎడిటర్పై మరో కేసు అంట. అక్రమాలు, అరాచకాలు, దోపిడీని ప్రశ్నించినందుకే అక్కసు. ఒక కర్నూలులోనే ఇప్పటివరకు 5 కేసులు నమోదైనాయి అంట. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 10 సంఖ్యలో కేసులు. భరత్ ఆదేశమా, ప్రభుత్వ నిర్ణయమా కథనంపై తాజాగా మరో కేసు విధించారంట. ఏబీసీ క్యాంపు క్వార్టర్ల వ్యవహారంలో మంత్రి టీజీ భరత్పై తీవ్ర ప్రజా వ్యతిరేకత. ఇది తట్టుకోలేక సాక్షిపై కక్ష సాధింపు. మంత్రి ఆదేశాలతో కేసులు నమోదు చేస్తున్న పోలీసులు. హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రెస్ కౌన్సిల్ ఎన్నిసార్లు హెచ్చరించినా మారని ప్రభుత్వ వైఖరి. ఎవరు అధికారంలో ఉన్నా అంటే ఈ 2 పత్రికలు 2 పార్టీలు కొన్నాయి కాబట్టి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడం సహజం. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు దొరికి మట్టికి రావద్దు. గుండెకి చలిపోటంట. చలి వాతావరణంతో గుండెపై అదనపు ఒత్తిడి పెరుగుతుందంట. నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి మధ్యలో గుండెపోటు ఘటనలో 15 నుంచి 20% వరకు అధికంగా ఉంటాయంట.
ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది, జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి. పాప ప్రక్షాళనకే శ్రీవారికి నా ఆస్తిని రాసిచ్చా, ఇది పరకామణి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రవి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఒక సెల్ఫీ వీడియో కూడా నేను రిలీజ్ చేశాడు. స్వామివారికి కాకుండా ఇంకెవరికి ఎందుకు ఇస్తాను డిబేట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్నారు. న్యాయస్థానం జోక్యం చేసుకుంటే నేను ఎలాంటి వైద్య పరీక్షలకైనా సిద్ధం అంటున్నాడు ఆయన. నేను ఎంత మహాపాపం చేశానో తలుచుకొని బాధపడని రోజు లేదు, దయచేసి ప్లీజ్ అంటూ కన్నీటితో పరకామణి కేసు ప్రధాన నిందితుడు రవికుమార్ సెల్ఫీ వీడియో. ఇప్పుడు ఈయన ఆస్తుల్లో 90% దేవస్థానానికి రాసి ఇచ్చేశాడు. ఎందుకు? 70,000 విలువ చేసే శ్రీవారి నగలకు సంబంధించిన దొంగతనం ఈయన చేశాడు. అది 70,000 అయినా 14 కోట్ల రూపాయలు సుమారు ఆయన రాసిచ్చాడు తన ఆస్తుల్ని. అందులో కూడా ఇలా ఫీల్ అయ్యి రాసిస్తే బాగుండు ఆస్తులు. ఇక చట్టం బలాదురు చంద్రబాబు మార్క్ వేధింపులంట. మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైళ్ల దగ్ధం కేసులో సిఐడి బరితెగింపు. తెల్లవారుజామున వైఎస్ఆర్సీపీ నేత మాధవరెడ్డి ఇంటికి పోలీసులు. కోర్టు సూచనలు పాటించకుండా వేధింపుల లక్ష్యంగా కుయుక్తులు పొందుతున్నారంట. మంగళవారం బెయిల్ పిటిషన్ విచారణ ఉండగా బాబు సర్కారు పన్నాగం. మదనపల్లి ఘటనలో కుట్ర లేదని ప్రధాన నిందితుడు పాలిగ్రాఫ్ పరీక్షలో స్పష్టమంట. అయినా ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తూ రాజకీయ కక్షారింపు చర్యలు. 17 నెలలైనా నిషేధిత 20A భూముల విషయంపై ఏమీ తేల్చలేకపోయినా దర్యాప్తు అంటూ వీళ్ళు వార్తనిచ్చారు. ప్రజాశక్తి చూస్తే పెంచలే హత్యకు పసిగట్టలేకపోయాడంట ముందుగానే మన గవర్నమెంట్. ఎవరు అన్నారు ఈ మాటలు? మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని ఆదుకోవడంపై మౌనం అంట. నెల్లూరులో నేరస్తులు ఎక్కువయ్యారని వ్యాఖ్య. రోడ్డులను అణిచివేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అంటే ఇప్పుడు ఆ పెంచలయ్య సామాజిక కార్యకర్త గంజాయి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి యువత అని చెప్పి పాటల రూపంలో నాట్యాల రూపంలో ఆయన చేస్తున్నాడు. సో దీనిపైన పగ పెంచుకున్నటువంటి ఆ ఏరియాలో ఉన్న గంజాయి మేమోట ఆయన్ని కన్న బిడ్డల ముందే స్కూల్ నుంచి తీసుకొస్తుంటే అత్యంత దారుణంగా కత్తులతో వెంబడించి మరీ నరికారు. అంటే ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకోవాలి. అంటే గంజాయి మూట ఎందుకు తెగించిందో చూడాలి. అయితే మరి ప్రభుత్వం కూడా గంజాయి పైన ఉక్కుపాదం మోపాలని సెలబ్రిటీల చేత ప్రచారం చేపిస్తుంది. పోలీసు వ్యవస్థ కూడా దీనిపైన అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలు కాలేజీల దగ్గర గ్రామాల్లో చేస్తున్నారు. మరి ప్రభుత్వ పనిని కూడా తన బాధ్యతగా స్వీకరించినప్పుడు మరి తన కుటుంబానికి కూడా ఎంతో కొంత ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి ఒక చిన్న జాబు ఆ భార్యలకి ఇచ్చి ఆ పిల్లల చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటే ఎంత బాగుండేది. ఇప్పుడు ఇదే విమర్శలు వినపడుతున్నాయి. ప్రభుత్వం ఇక్కడే పొమ్మనకుండా పొగ, ఉపాధికి దూరం అవుతున్న దళితులు గిరిజనులు, భారీగా తగ్గుతున్న పనిదినాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలే దీనికి కారణం అంట. ఇక రెండో దశ పూలింగ్ అంటే రైతులను మోసం చేయడమే. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తులు. ఇప్పుడు రాజధానికి మళ్ళీ ఒక 22 ఎకరాలు కావాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మళ్ళీ అసలు ఉన్నట్లోనే ముందు మీరు రాజధాని కట్టుకోవడం, మళ్ళీ కొత్త భూములు ఏంటారు బాబు, ఇది కనుక ఖచ్చితంగా చేయాలనుకుంటే ల్యాండ్ పూలింగ్ రైతులను మోసం చేయడమే మీరు అని చెప్పేసి నిన్న రైతులు మాట్లాడుతున్నారు రౌండ్ సమావేశంలో. సో ఇవి ఈరోజు పత్రికల్లోని వార్తలు.